కాంట్రాక్టర్లు అందరూ సిండికేట్ అవుతారు ఇక్కడ. అందుకే ఇద్దరు జిల్లా కలెక్టర్ గారు చెప్పి నేను సిపిఆర్ కూడా చెప్తే ఎస్పీఆర్ కూడా చెప్తాను నేను. ఎవరైతే సిండికేట్ అవుతారో వాళ్ళకి క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం గ్యారెంటీ. సిండికేట్ అవుతారు, సిండికేట్ అయ్యి స్టేట్ గవర్నమెంట్ వర్క్స్ వాళ్ళే చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్ వాళ్ళే చేస్తారు. ఒక్కొక్కరు 10 వర్క్స్ తీసుకుంటారు. ఇక్కడ కొబ్బరికాయ కొడతారు, తట్ట మొరం పోస్తారు, ఒక టిప్పరు కంకర వేస్తారు, పోతారు, ఇంకో వర్క్ స్టార్ట్ చేస్తారు. ఎక్కడొక్కడ బిల్ రాకుంటే ఈ పనులు ఆపిస్తారు. అంటే కేంద్రం ఇచ్చే పైసలు నేరుగా వస్తున్నాయి, అన్ని నిధులు వస్తున్నాయి. కానీ ఒక్కొక్క కాంట్రాక్టర్ 10 పనులు చేసుకొని ఇక వేరే కాంట్రాక్టర్ రానియరు. ఇక మనం పని చేద్దామని ఆలోచన రానియరు. ఎందుకంటే సిండికేట్ వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, ఏదో ఒక లీడర్ పట్టుకుంటారు, కమిషన్లు ఇస్తారు, పర్సెంటేజ్ ఇస్తారు, ఆ లీడర్ని పట్టుకుంటారు, కాంట్రాక్టర్లు బెదిరిస్తారు, అధికారులను బెదిరిస్తారు. ఎవ్వరు రాకుండా ఇవాళ దానివల్ల 18 వర్క్స్ శాంక్షన్ అయితే ఒక 3 వర్క్సే కంప్లీట్ అవుతున్నాయి. 12 వర్క్స్ శాంక్షన్ అయితే 2 వర్క్సే కంప్లీట్ అవుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఏమంటారు, నిధులు తీసుకురాలే, నిధులు రాలే అంటారు. నిధులు వస్తున్నా కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యి పని చేయకుండా ఉంటారు. కాబట్టి సిండికేట్ అయ్యే కాంట్రాక్టర్లు మీద కంపల్సరీ క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారిని వాళ్ళకి సూచించడం జరిగింది. బ్లాక్ లిస్ట్ ఎవరైతే పీరియడ్ అయిపోయినాక కూడా పని చేస్తలేరు 2 జిల్లాల అధికారులు ఆదేశించడం జరిగింది. మొత్తం పూర్తి డీటెయిల్ రిపోర్టు 1 వీక్ లోపల, జనవరి 5 లోపల ఏ కాంట్రాక్టరు పని ఎందుకు చేయలేదు, పని చేయని కాంట్రాక్టర్ మీద డిపార్ట్మెంట్ పరంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. వాడు పని చేయడానికి అర్హులు ఎవరందరూ, అనర్హులు అందరూ కూడా. కాబట్టి క్రిమినల్ యాక్షన్ ఉంటుంది, పని చేయకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి దీని మీద చాలా సీరియస్గా వివరిస్తాం. ఎందుకంటే ఇలా రివ్యూ చేసిన తర్వాత చాలా బాధ అనిపించింది. సిండికేట్ కాంట్రాక్టర్ మీద మాత్రం పక్కా లోపడిస్తాం వాళ్ళని. ఇన్ టైం కాదు, టైం ఉంది, దానికి పని అవుతుంది. డిజైన్ లోపం ఏం లేదు, డిజైన్ లోపం ఏం లేదు. దానిలో మధ్యలో కాంట్రాక్టరు కొంచెం ఇబ్బంది పడి దానివల్ల ల్యాండ్ అక్వేషన్ అక్కడ చేయడం వల్ల చిన్న ఒక మార్కింగ్ వల్ల ఇబ్బంది వస్తుంది తప్ప డిజైన్ వల్ల ఇబ్బంది లేదు, ఫండ్స్ వల్ల ఇబ్బంది లేదు. ఎందుకంటే 100% ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది. అంతకుముందు 20% సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, 80% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఆ కేసీఆర్ ప్రభుత్వం ₹1 ఇవ్వలే. ఇవ్వకుంటే దాన్ని సేతు బంధాన్ని మీదకి మార్చి 154 crores సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. నిధులు వస్తున్నాయి. పని వాళ్ళకు కట్ ఆఫ్ డేట్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పీరియడ్ అయిపోయింది దానికి ఇబ్బంది వస్తుంది. ఆ పీరియడ్లో కూడా కంప్లీట్ చేస్తారు పక్క. ఒకవేళ సర్వీస్ తో ఇబ్బంది వస్తుంది కాబట్టి దాన్ని కూడా 36 lakhs శాంక్షన్ చేసాం కాబట్టి అది కూడా ఇబ్బంది ఉంటుంది. చేస్తున్నాయి. అది గంగాధర సంబంధించి ఇప్పుడు కరీంనగర్ జగిత్యాల నేషనల్ హైవే మనం శాంక్షన్ చేసినాం కాబట్టి అది టెండర్ ప్రాసెస్ ఉంది కాబట్టి దానిలో భాగంగా అక్కడ కూడా సేమ్ అవుతుంది. నేషనల్ హైవే వల్ల చేస్తారు దాన్ని. ధన్యవాదాలు. ఏం వైఫల్యము చెప్పాలి, వైఫల్యం చెప్పాలి కదా. వైఫల్యం ఏంది? కేంద్ర ప్రభుత్వం వైఫల్యం రోడ్ ఆర్ఓబి శాంక్షన్ చేసుడా, 154 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇచ్చాడా. ఇప్పుడు 36 లక్షల రోజుతోనే రోడ్డు సరే లోకల్ ఉండి ఇంకా సర్వీస్ కూడా వేసే దమ్ము లేదు వీళ్ళకు. 154 కోట్ల రూపాయలతో ఆర్ఓబి శాంక్షన్ చేస్తే కనీసం కృతజ్ఞత భావం లేదు. లేనప్పుడు కొబ్బరికాయ కొట్టిపోయారు సిగ్గు లేకుండా. మేం చేస్తామన్నారు, మరి ఇప్పుడు ఎట్లా విమర్శిస్తారు? ఆర్ఓబి ఎట్లా విమర్శిస్తారు? ఇవాళ చేయించింది 100% బడ్జెట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇలా మొన్న మాట్లాడి నేనే మాట్లాడి మళ్ళీ సర్వీస్ రోడ్ శాంక్షన్ చేసినాం. సర్వీస్ రోడ్ అయితే కొంచెం ఇబ్బంది తగ్గుతుంది. కాబట్టి కాంట్రాక్టర్కు ఈ టైం ఉంటుంది, ఈ టైం లోపల పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది దాటిందంటే కాంట్రాక్టర్ మీద యాక్షన్ ఉంటుంది.